ఇదిగో అక్క. ఏమండి, నేను అర్చని మాట్లాడుతున్నాను. ఏంటి అర్చన, నేను ఫోన్ చేయొద్దని చెప్పా కదా, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? అది కదండి, మీరు ఇంకా రాలేదు కదా. ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు ఏదో ముఖ్యమైన పని మీద ఉన్నానని ఫోన్ కట్ చేసేశారు, అందుకే ఫోన్ చేశాను. అర్చన, ఆ మాధవరావు గారు మన కృష్ణన్ ఎక్కడో దాచేశాడు. మమ్మల్ని పోలీసుల దగ్గర ఇరికించాలని చూశాడు. వాడింటికి వెళ్తున్నాను, తాడో పేడో తేల్చేస్తాను. నువ్వు ఫోన్ పెట్టేసాయి. ఏమండి, అర్చన, ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. ఫోన్ చేయొద్దని చెప్పా కదా, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? పెట్టే ఫోను. ఏమండి, అయ్యో ఇలా కాదు, స్విచ్ ఆఫ్ చేసేయాలి. అయ్యో, ఫోన్ పెట్టేసరే. ఏమైంది? కాదు బాను, ఏదో జరగకూడదు జరుగుతుందని నాకు భయంగా ఉంది బాను. అక్క, ఏం కాదులే, అన్నీ వచ్చేస్తారు. నువ్వు లోపలికెళ్ళు, వెళ్ళక్క. లోపల వెలిగించిన దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయిందా? అవును భాను, అవతల ఆయన మాధవరావుని ఏదో చెయ్యాలని వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది భాను. నేనేం చెయ్యను. భయపడకక్క, కళ్ళు తుడుచుకో. అన్నయ్యకేం కాదక్క, నువ్వేడవకు, వచ్చేస్తారు. అక్క, నువ్వేడవకక్క. అక్క, అక్క, ఏడవకక్క, ఏడవకు. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది? ఎలాగే నీ విషయం గోపితో చెప్పాలి. మీద పగ తీర్చుకున్నట్టుంటుంది. నేరం మా మీద పడకుండా ఉంటుందని చెప్పి ఆ డ్రైవర్ డెడ్ బాడీని గోపికి తెలియకుండా వాడి కారు డిక్కీలోనే దాచిపెట్టేశాం. దాంతో పగ తీరింది, మాధవరావు తప్పించుకున్నాడు. అవునన్నా, నేను చెప్పేది నిజమే అన్నా. ఏంట్రా, నా వేలుతో నా కన్నే పొడుద్దామని చూస్తున్నావా? లేదన్నా, దేవుడి మీద ఒట్టన్నా, నేను చెప్పేది నిజమన్నా. వాళ్ళు కలవటం, మాట్లాడుకోవటం నా కళ్ళతో నేను చూశానన్నా. నా మాట నమ్మన్నా. అన్నా, నీకు రావాల్సిన కమిషన్ని వాళ్ళిద్దరు కలిసి ఆ పెద్దాయన దగ్గర బార్లో తీసుకోవడం నా కళ్ళతో నేను చూశాను. అంతే కదన్నా, మనం ఆ ట్యాక్సీ డ్రైవర్ని మర్డర్ చేసి ఆ మెకానిక్ గోపిని ఇరికిచ్చిన సంగతి కూడా ఆ పెద్దాయనతో చెప్పారన్నా. మేమింకా మాధవరావు దగ్గర పనిచేయం, సపరేట్గా చేస్తామని డీల్ కూడా కుదుర్చుకున్నారన్నా. వీళ్ళ అనుచరులంటే ఇంతకాలం ఇలాంటి వాళ్ళ నేను పోషించింది. నా సొమ్ము తిని నాకే ద్రోహం చేస్తారా?
నన్ను కాదని నాకు వ్యతిరేకంగా ఎదురు తిరిగిన వాళ్ళ గతి ఏమవుతుందో తెలుసుకోడా ఇంత సాహసం చేస్తారా వెధలో? వాళ్ళని ఊరికే వదలను. ఈ మాధవరావుతో పెట్టుకుంటే మసైపోతారని ఇంకోసారి తెలుసుకునేలా చేస్తాను. అన్నా ఇప్పుడు ఆలస్యంగా చుట్టం కాదన్నా, గోపిగాడి మ్యాటర్ ఫినిష్ చేయాలా. ఇది సగంలో ఆపి అటు వెళ్ళామనుకో మనమే డేంజర్లో పడతాం. ఏంటి భగవాన్ నువ్వు అనేది? అవునన్నా, ఆ గోపిగాడి విషయం మనం సీక్రెట్ గా ఉంచాలనుకున్నాం కదా, కానీ మనోళ్లే ఆ పెద్ద ఆయన దగ్గర వాగిండ్రు కదా. ఆయన గానికి ఈ విషయం లీక్ చేస్తే మనమిద్దరమే కదన్నా ఇరుక్కునేది. ఇద్దరం జైల్లో కూర్చొని చిప్పకూడు తినాలే. జర ఆ విషయం ఆలోచించన్నా. అన్నా, నా కూతురు విషయం బయటపడితే నా జిందగీ మొత్తం బర్బాద్ అవుతుంది కదన్నా. నా వాళ్ళు నేను గీసిన గీత దాటరు అనుకున్నాను. వీళ్ళు నాకే వెన్నుపోటు పొడిచారు. మన రహస్యాలు బయట పెడతారా? ఆ గోపి విషయం ఆ నోట అందరికీ తెలిసిపోతే పోలీసులు వచ్చి మన చేతికి సంకెళ్ళు వేస్తారు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి రక్షించమని అడగాలి, లేదా మన నుంచి రక్షణ కావాలి అని అడగాలి. అలాంటిది మనల్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి మనకు తెచ్చి పెడతారా? చూస్తాను, వాళ్ళంతూ చూస్తాను. గోపి మీద పగ తీర్చుకునే తీరుతాను. ఈ మాధవరావు అంటే ఎవరికైనా ఇది పడేలా చేస్తాను. హలో హలో, ఇన్స్పెక్టర్ గారేనా మాట్లాడేది? అవును, నువ్వెవరు? నేనెవరనేది మీకు అనవసరం, కానీ నేను చెప్పే విషయం మాత్రం మీకు చాలా ముఖ్యం. చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఆ ట్యాక్సీ డ్రైవర్ కృష్ణ కోసం వెతుకుతున్నారు కదా, అతను ప్రాణాలతో లేడు సార్. వాట్? ప్రాణాలతో లేడా? ఆ విషయం మీకెలా తెలుసు? మీరు చెప్పేది నిజమేనా? సార్, నా వివరాలు అడగండి, కానీ మీకు వివరంగా చెప్తాను, వినండి. ఆ మెకానిక్ గోపీనే కృష్ణను కొట్టి చంపాడు. చంపడమే కాదు సార్, ఆ డెడ్ బాడీని అతని కారు డిక్కీలోనే పెట్టుకొని హ్యాపీగా సిటీలో చక్కర్లు కొడుతున్నాడు సార్. వాడు నంబర్ 1 షాడిస్ట్ సార్. అవునా? నిజం సార్. ఆ కార్ నెంబర్ ఎంత? కార్ నంబర్ AP12H1143, వైట్ అంబాసిడర్ సార్. ఇంతకీ మీరెవరండి? నా వివరాలు ఎందుకు సార్? హలో హలో, ఆ డ్రైవర్ కృష్ణని మెకానిక్ గోపియే చంపాడంట. ఆ శవాన్ని వాడి కారు డిక్కీలోనే పెట్టుకుని తిరుగుతున్నాడంట. వాడికి ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తాడు? కానిస్టేబుల్స్, బండి తీయండి. చూసావా, నేను చెప్పిందే నిజమైంది. అందుకే భైరవుడొచ్చి అలా శోకాలు పెట్టి వెళ్ళాడు. ఈ భాను ఏమంది? ఏదో వీధి కుక్క అలా ఏడ్చి వెళ్ళింది, దాన్ని పట్టించుకుంటే ఎలా అని ఏదేదో మాట్లాడింది. ఇప్పుడైనా నేను చెప్పింది నమ్ముతారా? అమ్మా, ఇప్పుడు ఆ విషయం అంతా ఎందుకు? అసలే అక్క ఒక పక్క బాధపడుతోంది. ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పండి. అక్క, మీ ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం వాళ్ళతో చెప్తే? వద్దు బాను, వాళ్ళు కంగారు పడిపోతారు. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. అర్చన గోపికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తను ఇప్పుడు ఎక్కడున్నాడు? మా కాంపౌండ్ లో ఉండే కృష్ణని ఆ మాధవరావు కట్టేసి ఎక్కడో దాచారంట. ఆయన సంగతి ఏంటో తేల్చేస్తానని నేను బయలుదేరుతున్నాను అన్నారు. ఆ తర్వాత ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. ఏం జరిగిందో ఏంటో నాకు భయంగా ఉంది. అలాగా? ఆ విషయం గురించి మాట్లాడదామని గోపికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకే ఇంటికి వచ్చాను.
ఆ మాధవరావు గారు గోపిని కేసులో ఇరికించడానికి పెద్ద ప్లాన్ వేశాడు. ఎలాగైనా సరే నేను గోపిని కాపాడాలి. వస్తాను అర్చన. ఏమండి, ఏంటండి మీరనేది? ఆయన్ని కేసులో ఇరికించాలని ప్లాన్ వేశారా? ఉండండి, నేను మీతో పాటు వస్తాను. నన్ను చూస్తే కాస్తైనా ఆయనకి కోపం తగ్గుతుంది. ఆలోచించకండి, నేను వస్తానండి. నన్ను తీసుకెళ్ళండి. సరే సరే అర్చన, రా. భాను, బాబుని కాస్త జాగ్రత్తగా చూసుకో. అమ్మా అర్చన, గోపిని కలవగానే మాకు ఫోన్ చెయ్యమ్మా. మా మనసు కూడా కొంచెం కుదుటపడుతుంది. అలాగేనమ్మా. SI Suresh here. Sir, Siva speaking, sir. AP 12H 1143 కారు జూబ్లీ హిల్స్ వైపు వెళ్తుంది సార్. ఓకే, ఓవర్. ఓకే సార్. ఓవర్ సార్. ఏమయ్యా, బండి జూబ్లీ హిల్స్ వైపు అని. ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు? ఆ మెకానిక్ గాడికి ఎంత ధైర్యం ఉంటే మర్డర్ చేసి డెడ్ బాడీని కారు డిక్కీలో పెట్టుకుని ఏం తెలియని వాడిలా నటించాడు. వాడి అంతు చూడాలి. పోనివే తొందరగా. రే అన్నా, పోలీసులు కరెక్ట్ గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. కరెక్ట్ గానే ఇచ్చానన్నా. కృష్ణ బాడీని వాడు కారు డిక్కీలో పెట్టుకొని తిరుగుతున్నాడని చెప్పానన్నా. కరెక్ట్ గా చెప్పాను. మరైతే వాళ్ళు పట్టుకున్నట్టు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదేంట్రా? కార్ నంబర్ కరెక్ట్ గానే చెప్పావుగా. కరెక్ట్ గానే చెప్పానన్నా. మనమే ఫోన్ చేసి చూద్దాం. అన్నా, మనకెందుకన్నా ఈ రిస్క్? భగవాన్, ప్రతిదానికి భయపడతావేంటయ్యా? ఎలా కుప్పిలాగాలో ఆ మాత్రం నాకు తెలీదా? ప్రతిదానికి ఓ పద్ధతి ఉంటుంది. హలో, నమస్తే ఇన్స్పెక్టర్ గారు. నేను మాధవరావు మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నేను చెప్పడం ఏంటి సార్? ఏ విషయం మీరు చెప్పాలి కానీ మేం కంప్లైంట్ ఇచ్చాం. ఆ కృష్ణ దొరికాడా లేదా? పాపం మా భగవాన్ కూతురు వాణ్ణే తలుచుకుంటూ నిద్రాహారాలు మానేసి ఏడుస్తుందండి. అతన్ని మీరు త్వరగా కనిపెడితే అందరం కలిసి వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళు మేము ఆనందంగా ఉండొచ్చు కదా అని. అందుకే ఏం జరిగింది ఏమైందో తెలుసుకుందామని మీకు ఫోన్ చేశాను. ప్రజెంట్ నేను ఆ పని మీదే వెళ్తున్నాను. మీకో విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి సార్ ఆ విషయం? ఏ విషయమైనా నిర్మోహమాటంగా మీరు నాతో చెప్పచ్చు. చెప్పండి. అది
నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ టాక్సీ డ్రైవర్ కృష్ణ ప్రాణాలతో లేడని తెలిసింది సార్. వాట్? ప్రాణాలతో లేడా? ఏంటి సార్ మీరనేది? అవును సార్. ఆ గోపినే ఆ కృష్ణను చంపేసి అతని కారు డిక్కీలోనే అతని డెడ్ బాడీని పెట్టుకుని తిరుగుతున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అందుకే మేము ఆ గోపి కోసం గాలిస్తున్నాం. అతన్ని పట్టుకోగానే మేము కన్ఫర్మ్ చేసుకుని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. అలాగే సార్, ఉంటానండి. ఓకే సార్, ఉంటాను. రేయ్, నువ్వు ఫోన్ చేసి చెప్పిన మ్యాటర్ వర్కౌట్ అయిందిరా. ఇన్స్పెక్టరు గోపిని పట్టుకోవడానికి వెళుతున్నాడట. వాడు దొరకగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తానన్నాడు. పాపం, వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనమేనని వాడికి తెలియదు. అన్నా, అది తెలియకనే బాడీని డిక్కిలో పెట్టుకొని వాడు ఊరేగుతాడన్నా. ఇప్పుడు ఈ విషయం పోలీసులకు తెలిసింది కదా, వాళ్ళు వీడిని వెంటేసుకుని ఊరేగుతారు. భగవాన్ రావయ్య. డ్రైవర్ కృష్ణను ఎక్కడ దాచావు? అసలు అతన్ని ప్రాణాలతో ఉంచావా, చంపేశావా? ఇతనికి నా చొక్కా అంటే బాగా ప్రేమ అనుకుంటాను. అందుకనే మాటి మాటికి వచ్చి నా చొక్కాని పట్టుకుంటాడు.